వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ విజయవాడ. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం హనుమాన్పేటలోనే విజయవాడలో ఉంది. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే చాలు నిరాశ్రయులకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి విధమైన రూపాయి అనేది తీసుకోకుండా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిరాశ్రయులకు కల్పించడం జరిగింది. నిరుద్యోగులకు కానీ, నిరాశ్రయులు వలస కూలీలకు కానీ వంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఆశ్రమం అనేది కల్పించడం జరిగింది. అది నిజమా కాదా అనేది ఇక్కడ ఉన్న అధికారిని మనం అడిగి తెలుసుకుందాం. వసతి గృహానికి సంబంధించినటువంటి ఇంకో అధికారి మనతో ఉన్నాడు. ఏం జరుగుతుంది, నిజంగా ఫ్రీగానే ఇస్తున్నారా లేదా అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చిన వాళ్ళకి ఆధార్ జిరాక్స్ తీసుకుని శాంపుల్ ఫోటో తీసుకుని వచ్చిన వాళ్ళకి బెడ్స్ ఇస్తున్నాం. ఇక్కడ వసతులు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మంచినీళ్ళు ట్యాపులు రానప్పుడు, మంచినీళ్ళు ట్యాపులు పూడిపోయినప్పుడు వాటర్ సమస్య ఉంది. అది మున్సిపాలిటీ వారు చూసుకోవాలని కోరుతున్నాం. అది చూస్తున్నారు కదా, ఈ విజయవాడ ప్రాంతంలోనే 4 చోట్ల ఈ వసతి గృహాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విద్యాధరపురం, రెండోది వెహికల్ డిపో దగ్గర, మళ్ళీ హనుమాన్పేటలో, ఇంకోటి కృష్ణలంకలో, పడమట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగులు, వలస కార్మికులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద పడుకోకుండా, రోడ్ల మీద హోటల్ని ఆశ్రయించకుండా ఇలాంటి వసతి గృహాలకి ఆధార్ కార్డు తీసుకుని మీరు వచ్చి మీ జాబ్ దొరికేంత వరకు కూడా ఉండొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మీరు ఆ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ జై స్వరాజ్య టీవీ విజయవాడ. ఇక్కడే ఉంటాను, 24 hours ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం జాతీయ రాష్ట్ర అభివృద్ధి కింద మనం ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొస్తే చాలు, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఫుడ్డు, బెడ్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమా కాదండి? నిజమేనండి. మార్నింగ్ పూట టిఫిన్ వస్తుంది, నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎలా అంటే విఎంసీ ద్వారా, విఎంసీ నుంచి శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక ఎన్జిఓకి ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం వలన అది ఇట్లాగా మేము నిరాశ్రయాలు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు తీసుకుని, ఫోటో తీసుకుని మేము ఉచితంగా వాటికి ప్రొవైడ్ చేస్తాం. ఎన్ని రోజులని కల్పించడం జరుగుతుంది? అంటే వాళ్ళకి ఏదన్నా జాబ్ అనేది దొరికింది అనుకోండి, అది మీకు ఎలా తెలుస్తుంది దొరికిందంటే ఉపాధి కోసం వస్తారండి, జాబ్ కోసం, వర్క్ కోసం వస్తారు. వచ్చి ఇట్లా మేము 4-5 రోజులు ఉన్నామండి అని చెప్తారు. సరే మేము అట్లాగే రాస్తాం. రాసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్తారు, మాకు ఇట్లాగా వర్క్ దొరికిందండి, మాకు ఉపాధి కల్పించారండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎట్లాగా ఎవరైతే ఉపాధి కల్పించారో వాళ్ళ దగ్గర నుంచి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెకెట్ చేసేటప్పుడు కూడా మాకు ఉద్యోగం కోసం వచ్చామండి, వచ్చింది వర్క్ దొరికింది, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు మామూలుగా నిరుద్యోగులని చదువుకున్న విద్యార్థులే కాకుండా మామూలుగా ఆశ్రయం కల్పించడం కోసం అని చాలామంది రోడ్ల మీద పడుకున్న వాళ్ళు కూడా తాగేసి డ్రంక్ అలవాటు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నాం జరిగింది. నిజమేనండి. అనేక రకమైన వాళ్ళు వస్తూ ఉంటారు. ముందాగే వాళ్ళు వస్తారు, బ్లడ్ బ్యాచెస్ వస్తారు, గంజాయి తాగే వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కాకపోతే మనం చూసుకోవాలన్నమాట వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, ఆ తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అవన్నీ చూసుకుని ఓకే ఇతనికి ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి చూసుకుని ఇచ్చేస్తాం. అట్లాగా కొంతమంది ఏం చేస్తారంటే ప్రస్తుతానికి అయితే నీట్గా ఉంటారు, షెల్టర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆల్కహాల్ తాగి గంజాయి కొట్టి ఇట్లా వస్తూ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో మేము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పంపించేస్తూ ఉంటాం. మీకు మిగిలిన వాళ్ళందరినీ ఇక వర్క్ వచ్చిన వాళ్ళందరినీ ఉంచుకుంటాం. అలా ఫుడ్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తారండి? నాన్ వెజ్ కూడా ఉంటుందా, మామూలుగా వెజ్ ఉంటుందా? అంటే నాన్ వెజ్ ఏంటంటే మేము ఎగ్స్ ఒకటి చేస్తాము. మార్నింగ్ మాత్రం టిఫిన్ వస్తుంది, ఇక కూరగాయలు, పప్పు, మామూలు ఇవి అలాగే చేస్తూ ఉంటాం.